హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. సూపర్ టేస్టీ కర్రీ అయితే మీకు చూపిస్తాను. చూడండి, వంకాయ మసాలా కర్రీ అండి. చాలా బాగా టేస్టీగా అన్నం చపాతీలకైతే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలా చేయాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. లెట్స్ గ్రో. శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలని ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకుందామండి. వంకాయలను అయితే ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా 4 ఒప్పులుగా అంటే పసుపు ఉప్పు నీళ్ళల్లో వేస్తే అవి నల్లగా కాకోకుండా అట్లా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వంకాయలకి అయితే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను అయితే వీటిలోకి పెడదాము. వేయించుకోవాలి ఇలా. పల్లీలు అయితే బాగా వేగిపోయానండి. ఇవైతే పక్క సైడ్కి పెట్టేసుకుందాం. నువ్వులు, కొబ్బరి అండ్ గసగసాలు అయితే బాగా వేయించుకుందామండి. ఎక్కువ మాడిపోతాయి, జస్ట్ అలా వేయించినట్లు వేయించేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేయించుకుంటానండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే బాగా వేయించుకోవాలి. అలాగే టమోటా ముక్కలు కూడా వేయించేసుకుంటున్నానండి. చూడండి, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, గసగసాలు అండ్ టమోటో, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి అండ్ కొద్దిగా జీలకర్ర మెంతి పొడి వేసి తెల్లగడ్డ వలిచి కాస్త ఉప్పు అండ్ ఆనియన్ అండి కట్ చేసేసుకుని వీటిని అయితే మిక్సీ పెట్టేసుకుందాం. మసాలాతో ఇలా అయితే స్టఫింగ్ చేసేసుకున్నానండి. చూడండి, మసాలా అంతా 4 ఉప్పులుగా కోసుకున్న వంకాయలకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో అయితే వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వీటెక్కింది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగం అయితే వేసాను. ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న వంకాయలు అయితే పెట్టేస్తానండి. మిగిలి ఉన్న మసాలా అంతా వేసేసానండి. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. మసాలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసి ఉడకబెట్టుకునేద్దాం. తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా కర్రీని అయితే ఉడికి పెట్టేసుకుందామండి. చూడండి, వంకాయ మసాలా కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకొద్దిసేపు ఉడికితే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, చూసారు కదా వంకాయ మసాలా కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా బాగుంది. మీరే చూడండి ఎంత బాగా వచ్చిందా అని. ఇప్పుడు వంకాయ మసాలా కర్రీని చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీ పూరీలకి అయితే చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి రైస్లకు కూడా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీకు పద్ధతి నచ్చినట్లయితే దీన్ని మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా